నమస్తే, నేను మీ తేజ. ఇరాన్, అమెరికా ఈ రెండు దేశాల మధ్య పాకిస్తాన్లో శాంతి చర్చలు అయితే జరుగుతున్నాయి. కానీ అమెరికా పెట్టిన కండిషన్స్ ఇరాన్ ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితిలో లేదు. సో దీంతో ఇరాన్ ఇక లొంగదు అని చెప్పి ఇక అమెరికా ఇరాన్ పైన న్యూక్లియర్ వెపన్తో దాడి చేయడానికి సిద్ధమవుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో ఇక ఇరాన్ అమెరికాకి భయపడట్లేదు, ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా కండిషన్స్ కూడా ఒప్పుకోవట్లా. హార్మోన్స్ కూడా వాళ్ళు తెరవట్లేదు, ఇంకో పక్క భయపెడుతున్నారు, సీమెంట్స్ తో పేలుస్తోంది. సో ఇక అమెరికా చేసేదేమీ లేక ఇక న్యూక్లియర్ దాడికి సిద్ధమవుతుంది, ఇటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి, ఇంకో పక్క న్యూక్లియర్ దాడికి సిద్ధం అంటూ వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్? మామూలుగా అమెరికా స్ట్రాటజీని చర్చలు ఒక పక్క జరుగుతూ మరొక పక్క యుద్ధానికి ప్రిపేర్ అయ్యి సడన్ గా చర్చల మధ్యలో అటాక్ చేయడం. అంటే వార్ అంటేనే డిసెప్షన్, మోసం చేయడం అనేది యుద్ధ తంత్రం అంటేనే ఎనిమిని మన ప్రత్యర్థిని నమ్మించి అటాక్ చేయడమే యుద్ధంలో ప్రధాన తంత్రం. అదే ట్రంప్ కూడా చేస్తుంది. సో కాకపోతే అసలు యుద్ధం ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఇంపార్టెంట్. యుద్ధం ఎందుకు వచ్చింది? ఇజ్రాయెల్ కోసం వచ్చింది. ఇజ్రాయెల్కి యుద్ధం ఎందుకు అవసరం? ఇరాన్ని తొక్కేయడం అవసరం. ఎందుకు? ఇజ్రాయెల్కి గ్రేటర్ ఇజ్రాయెల్ అనే కాన్సెప్ట్ ఉంది ఎప్పటి నుంచో. గ్రేటర్ ఇజ్రాయెల్ అంటే ఇటు దాని బార్డర్స్లో ఉన్న జోర్డాను, ఈజిప్టు, సిరియా, ఇరాక్, తర్వాత లెబనాను, పాలస్తీనా, వీటన్నిటినీ ఆక్యుపై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఆల్రెడీ పాలస్తీనాలో ఉండే వెస్ట్ బ్యాంక్ను, గాజాను ఆక్యుపై చేసుకుంది. ఇటుపక్క లెబనాన్, సౌత్ లెబనాన్లో 14% ఆక్యుపై చేసుకుంది. రోజు రోజుకి అది వెళ్తూ ఉంది. దీని తర్వాత సిరియా తర్వాత దాంట్లో కూడా కొంత భాగాన్ని గోలన్ హైట్స్ అంటారు, ఇది చేసుకుంది. ఇలాగా ఏంటంటే ఈజిప్ట్లో ఉండే నైలు నది నుంచి ఇరాక్లో ఉండే యూఫ్రటీస్ వరకు ఒక పెద్ద భూభాగాన్ని అది సంపాదించుకోవాలనుకున్నా. అందుకనే దానికి బార్డర్స్ లేవు. ప్రపంచంలో బార్డర్స్ లేని ఏకైక దేశం ఏదంటే ఇజ్రాయెల్ ఒకటే. ఎందుకు బార్డర్స్ లేవు అంటే ఆక్యుపై చేసుకుంటూ వెళ్దాం అనేది దానికి ప్లాన్. అందువల్ల ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేవి లేవు దానికి. ఓన్లీ జోర్డాన్కి, ఈజిప్ట్కి మాత్రమే కొంత బార్డర్ ఉంది. అది కూడా ఇద్దరు యాక్సెప్ట్ చేసిన బార్డర్ అనమాట. సో అందువల్ల బార్డర్స్ లేని దేశం ఇజ్రాయెల్. దాని ప్లాన్ అది. దీనికి అడ్డుగా ఉండేది ఇరాన్. ఎందుకంటే ఇరాన్ ఏం చేస్తుందంటే, ఇరాన్ ఒకటే కాకుండా యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ పేరుతో పాలస్తీనాలో హమస్ని, ఇటు లెబనాన్లో హిజ్బుల్లాని, తర్వాత యెమెన్లో హౌతీల్ని, తర్వాత ఇరాకీలో పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ అంటారు, అలాగే సిరియాలో షియా మిలిషియా గ్రూపులు, ఇవన్నీ కూడా ఒక దిగ్బంధనం చేయగలిగింది ఇజ్రాయెల్ని. సో ఇది ఇది లేక వీళ్ళు కానీ ఉంటే తన గోల్ నెరవేరదు. సో మిగతా అరబ్ ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్కి సరెండర్ అయిపోయింది. ఓన్లీ ఇరాన్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంది. ఇరాన్ బలమైన దేశం కూడా. కాబట్టి ఇరాన్ని కంప్లీట్గా నాశనం అన్న చేయాలి, లేకపోతే రిజిమ్ చేంజ్, తనకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, లేదు కంప్లీట్గా దాన్ని తొక్కేయాలి అనేది ఇజ్రాయెల్ గోల్. ఈ ఇజ్రాయెల్ గోల్ కోసం అనేక ప్రెసిడెంట్లని ట్రై చేస్తూనే ఉంది ఇజ్రాయెల్. కానీ ఏ ప్రెసిడెంటు ఇరాన్ మీద యుద్ధానికి ఇప్పటివరకు ఒప్పుకోలేదు. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఫస్ట్ టైం ఒప్పుకున్నాడు. ఆయన కారణాలు మరి ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్నాడా, అతను ఎందుకు ఒప్పుకున్నాడు ఎవరికి తెలియదు, కానీ ఒప్పుకున్నాడు. కానీ ఒప్పుకొని ఇప్పుడు సగం యుద్ధం చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఇరాన్ స్ట్రాంగ్ అవుతుంది. ఆల్రెడీ ఇరాన్ యుద్ధం కంటే ముందు ఇరాన్ దగ్గర లేని ఒక పెద్ద వెపను హార్మోజ్ ఇప్పుడు ఇరాన్ దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఇరాన్ అది వదలదు. దాంట్లో బాగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఒక షిప్కి $2 మిలియన్, అంటే మన కరెన్సీలో 18 కోట్లు వసూలు చేస్తుంది ఇరాన్. సంవత్సరానికి $100 బిలియన్ వస్తుంది. అంటే దాన్ని మొత్తం ఆయిల్ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో, ఒక హార్మోజ్లో ఏ పని చేయకుండా ఓన్లీ టోల్ వసూలు చేసుకుంటే $100 బిలియన్ వస్తుంది. సో దాంతో అది రిచ్ అయిపోతుంది. సౌత్ అరేబియా కంటే కూడా ఇరాన్ రిచ్ అవుతుంది. దాంతో వెపన్స్ని, మిసైల్స్ని ఇవన్నీ డెవలప్ చేసుకుంటుంది. మరోపక్క చైనా కూడా $400 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తుంది ఇరాన్లో. సో అందుకని ఇప్పుడు కానీ యుద్ధం కానీ ఆగిపోయి శాంతి చర్చలు ఫలిస్తే ఇజ్రాయెల్కి బాగా నష్టం. ఎందుకంటే ఇరాన్ స్ట్రెంగ్తన్ అయిపోతుంది. కాబట్టి ఇజ్రాయెల్ ఏ పరిస్థితుల్లో కూడా ఒప్పుకోదు. సో కాబట్టి ఇదంతా కూడా డ్రామా అనేదే. ఇప్పుడు ఇంటర్నేషనల్గా అనలిస్ట్లో అనేక మంది నేను చూస్తున్న రోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే, యుద్ధం మళ్ళీ జరుగుతుంది, ఇరాన్ని కంప్లీట్గా తొక్కడానికే ట్రై చేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే మార్గం,
అదేంటంటే న్యూక్లియర్ వెపన్ వేయడం, అణుబాంబు వేయడం. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర దాదాపు 50 నుంచి 150 లేదా 200 వరకు న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయని చెప్తున్నారు.